ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ప్రశాంత్ అన్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు బంద్కు పిలుపునివ్వడంతో మండల వ్యాప్తంగా పాఠశాలలు పూర్తిగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, పరిస్థితులకు భయపడి వారి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నారు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా కానీ ఏ ఒక్క పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు తీసుకుంటున్నా కానీ ఈ విద్యాధికారులు ఇంతవరకు స్పందించడం లేదు. దీనిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకుండా పోతూ ఉన్నాడు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి, లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతూ ఉన్నారు. దీనిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. వెంటనే ఈ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రైవేట్ పాఠశాలల్లో తీసుకుంటున్నటువంటి అధిక ఫీజులను వెంటనే నిర్మూలించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఈ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ బంద్కు సహకరించిన యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్.